హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రాక్టాలజిస్ట్ డాక్టర్ జీవి సోమయాజు గారు. వారు వచ్చేసి పైల్స్ ఇంటర్నేషనల్లో ఉన్నారు ప్రస్తుతం. సో పైల్స్ ఏవైతే మనము హ్యూమన్ డార్క్ సీక్రెట్ అని చెప్పి అంటామో దానికి సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో నేను అడుగుతాను. సో డాక్టర్ గారు నమస్తే. అందరికీ నమస్కారం అండి. హాయ్ వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ జీవి సోమయాజులు, ప్రాక్టా అండ్ లాప్రోస్కోపీ సర్జన్ అండ్ ఏ ప్రాక్టాలజిస్ట్. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ పైల్స్ ఇంటర్నేషనల్, బంజారా హిల్స్, హైదరాబాద్. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్ అనేవి ఏదైతే ఉందో అది చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ పైల్స్ అసలు రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి డాక్టర్ గారు? పైల్స్ ఈజ్ ఏ మల్టీ కాజల్ డిసీజ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రకరకాల కారణాలు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైటరీ హ్యాబిట్స్. డైట్లో ఏంటి అంటే మనం ఎక్కువ డైట్ కాన్స్టిపేషన్ కాజింగ్ డైట్స్, ఫైబర్ ఎక్కువ తిని మనము ఫైబర్ తల్లికి నుంచి మోషన్ ఎక్కువ ఫార్మ్ అయ్యి దాని నుంచి మనకి దొడ్డికి ఫ్రీగా అయ్యేటట్టు వాట్ ఎవర్ ఫుడ్ కాజెస్ దట్, లైక్ ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి, కార్న్ ఉంటుంది, గోవాస్ ఉంటాయి, పపయాస్ ఉంటాయి. సో దే ఆర్ సో మెనీ ఫుడ్ దట్ హ్యావ్ మోర్ ఫైబర్ కాంటెంట్. ఇలాంటివన్నీ మనకి మోషన్కి మంచిది. సో ఇట్ డస్ నాట్ కాజ్ పైల్స్, నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్యాస్ట్రీస్ అంటే బేకరీ ప్రోడక్ట్స్ అయితే హై రిఫైన్డ్ ఫుడ్స్ అంటాము, ప్యాస్ట్రీస్, కేక్స్, బ్రెడ్, ఇలాంటివన్నీ కూడా మీకు పైల్స్ ఎక్కువ ఫామ్ చేస్తూ ఉంటాయి. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ లిక్విడ్ ఉంటే మోషన్ సాఫ్ట్గా ఉంటుంది. వాటర్ కానీ తక్కువ ఉంటే బాడీలో డిహైడ్రేట్ అయ్యి ఉంటే యూ గెట్ కాన్స్టిపేషన్ అండ్ సెకండరీ పైల్స్. ఎప్పుడైతే దొడ్డికి వస్తుందో మనం ముక్కుతాం ఎక్కువ, ముక్కితే కాన్స్టిపేషన్, దట్ కాజెస్ మోర్ ప్రెషర్ ఆన్ ద వెసిల్స్ ఆఫ్ ద రెక్టల్ రీజియన్. ఆ వెసిల్స్ వాచి దాని నుంచి అలా పైల్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇలాగ వస్తాయి. తర్వాత ప్రెసిడెన్షియా అంటే ప్రొలాప్స్, బయటకు వచ్చేస్తాయి పైల్స్. సో దట్స్ అనదర్ వెరీ ఇంపార్టెంట్. సెకండరీ పైల్స్ అని కొన్ని ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ డిసీజెస్ విచ్ కాజ్ సెకండరీ పైల్స్, లైక్ క్యాన్సర్ ఉంది దాని మీద, అక్కడ పైల్స్ మళ్ళీ వస్తుంటాయి కింద. సో యూ హ్యావ్ టు సర్చ్ వెదర్ ఇట్ ఇస్ ఏ ప్రైమరీ పైల్స్ ఆర్ ఏ సెకండరీ పైల్స్. కొన్ని క్రోన్స్ డిసీజ్ ఉంటాయి, అల్సరేటివ్ కొలైటిస్ డిసీజెస్, అన్నీ దీస్ థింగ్స్ క్యాన్ కాజ్ ఏ సెకండరీ కాజ్ ఆఫ్ పైల్స్. 4th ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ సమ్టైమ్స్ కాజెస్ ఫిషర్, ఆర్ పైల్స్ ఉన్నాయంటే ప్రెగ్నెన్సీలో అగ్రవేట్ అవుతాయి. ఉన్నది ఆ ప్రెగ్నెన్సీతో ప్రెషర్ ఆన్ ద పెల్విస్ కాబట్టి అగ్రవేట్ అవుతాయి. సో దట్స్ అనదర్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ పైల్స్. సెడెంటరీ హ్యాబిట్ అంటే కూర్చొని మనం కంప్యూటర్ మీద రోజంతా పని చేసుకుంటూ వెళ్తే దెన్ వితౌట్ మూమెంట్, వితౌట్ యాడిక్వేట్ బాడీ మూమెంట్ అండ్ మూమెంట్ ఆఫ్ ద ఇంటెస్టిన్స్ ఇలాంటివన్నీ ఉండకపోతే దే కాజ్ పైల్స్. వెరీ ఇంపార్టెంట్ కాజ్. సమ్టైమ్స్ వెరీ హెవీ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఓవర్ డూయింగ్ లైక్ జిమ్ అండ్ ఎక్సర్సైజెస్, వెయిట్ లిఫ్టింగ్, దీస్ డూ కాజ్ ఏ పైల్స్. దెర్ ఆర్ సో మెనీ అదర్ స్మాల్ ఫ్యామిలియల్ కాజెస్ అంటాం, ఫ్యామిలీలో ఉంటాయి. జెనెటిక్ ప్రాబ్లమ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫ్యామిలీ యూ కెన్ హ్యావ్. జెనెటిక్ అనం కానీ ఫ్యామిలీలో ఎక్కువ మందికి పైల్స్ ఒకే ఫ్యామిలీలో రావచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కాజ్ ఆఫ్ పైల్స్. డాక్టర్ గారు, పైల్స్ అశ్రద్ధ చేస్తే అంటే పైల్స్ వచ్చిన తర్వాత అశ్రద్ధ చేస్తే అవి ఎటువంటి అనర్థాలకి దారితీస్తుంది? పైల్స్లో ఏమవుతుందంటే సంథింగ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద రెక్టమ్, దొడ్డికి వెళ్తుంటే ఏదో బయటకు వస్తుంది, దొడ్డికి అయిపోయి లోపలికి వెళ్తుంది. ఇది ఒకటి. దొడ్డికి వెళ్ళిన వెంటనే బ్లడ్ వస్తుంది సార్, నేను వెనక్కి తిరిగి చూస్తే బ్లడ్ ఉంటుంది అందులో. సో దిస్ అనదర్ సెకండ్ సిమ్టమ్. థర్డ్ ఏంటంటే పైల్స్ ఉన్నది వాళ్ళకి ఏం తెలియదు, బట్ బయట నుంచి ఏదో మ్యూకస్లో సిక్రీషన్ వచ్చి దురద అది పెడుతూ ఉంటుంది. This is because the mucus secretion, excess mucus secretion caused by the piles. So these are the very common symptoms. Sometimes what you have is severe pain from piles, అంటే ప్రొలాప్స్ అయిపోయాయి, బయటకు వచ్చేసాయి. అనదర్ వన్ ఈజ్ థ్రాంబోస్డ్ పైల్స్, అంటే పైల్స్ ఉండేది దాంట్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది ఇంకా కాన్స్టిపేషన్ అయిన వల్ల, అప్పుడు చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. సో దీస్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ పైల్స్. అయితే మనం పైల్స్ని నెగ్లెక్ట్ చేసామంటే ఏమవుతాయి అంటే బ్లీడింగ్. వీ హ్యావ్ ఎ పేషెంట్, వెరీ రీసెంట్లీ హ్యాడ్ ఎ పేషెంట్ ఏంటి అంటే నేను మెట్లు ఎక్కలేకపోతాను, ఆయాసం పడుతున్నాను అని చెప్పింది. అండ్ కళ్ళు చూస్తే అనీమియా, సివియర్ అనీమియా. బ్లడ్ టెస్ట్ చేస్తే 3 grams హెమోగ్లోబిన్. ఎస్, ఇవన్నీ విలేజెస్లో, డిస్ట్రిక్ట్లో, పెరిఫెరీలో ఎక్కువ కామన్. సిటీస్లో కూడా అనీమియా, హెమోగ్లోబిన్ ఏంటి అంటే 12 to 15 grams ఉండాలి. బిలో 10 or 12 grams ఉంటే అనీమియా అంటాము. బిలో 6 to 7 grams ఉంటే సివియర్ అనీమియా అంటాం. సో అనీమియా వచ్చిన వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి బ్లడ్లో పోతుంది రెక్టంలో, మనకి మోషన్లో వీళ్ళకి తెలియదు, మెట్లకి ఆయాసం వచ్చింది. యూ హ్యావ్ ద సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ అనీమియా. అంటే యూ డూ ఎనీ వర్క్, మీకు టైర్డ్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది, ఎక్కువ నడిస్తే ఆయాసం వస్తుంది, మెట్లు ఎక్కలేరు, అలసట వస్తుంది. అప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తే మీకు 6 grams, 7 grams, 8 grams, మేము చాలా కేసులు చూసాం, 2 grams, 3 grams, 5 grams కూడా హెమోగ్లోబిన్ చూసాం. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అనీమియా. నెంబర్ 2 కాజ్ ఏంటంటే మీకు నెగ్లెక్ట్ ఏమవుతుందంటే బ్లీడింగ్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. సో అస్తమానం దొడ్డికి వెళ్ళినప్పుడల్లా అప్పుడప్పుడు బట్టల మీద కూడా బ్లడ్ అంటుకుని ఉంటుంది దొడ్డికి వెళ్ళినప్పుడు. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాపెన్స్. అప్పుడప్పుడు ఏంటంటే పైల్స్ ప్రొలాప్స్ అయిపోతే యూ హ్యావ్ సివియర్ పెయిన్. థ్రాంబోసిస్ అయిపోతే కూడా పెయిన్, అంటే బ్లడ్ పైల్స్ బయటకు వచ్చేది, అందులో బ్లడ్ క్లాట్ అయిపోయింది, పెయిన్, సివియర్ పెయిన్. సో దే కమ్ రన్నింగ్, మిడిల్ ఆఫ్ ద నైట్ కూడా వస్తారు. అప్పుడప్పుడు ఈ పైల్స్ వచ్చేసి ప్రొలాప్స్ అయిపోయి, ఇన్ఫెక్షన్ అయిపోయి, ఇన్ఫెక్టెడ్ థ్రాంబోస్డ్ పైల్స్, ప్రొలాప్స్డ్ పైల్స్.
సో దిస్ ఎ వెరీ సివియర్ గ్రేవ్ కాంప్లికేషన్ అసోసియేట్ విత్ ఎనీమియా అండ్ ఆల్ దట్. ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే ఎమర్జెన్సీగా మనం ట్రీట్మెంట్ చేయవలసి వస్తుంది. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసినప్పుడు పేషెంట్ సేఫ్టీ కాంప్రమైజ్ చేయవలసి వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్ మే బీ హ్యావింగ్ సమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్. అంటే ఆయన హార్ట్ పేషెంట్, పైల్స్ ఉండేది తెలియలేదు, ఇప్పుడు కాంప్లికేషన్ వచ్చింది. సో ఎమర్జెన్సీలో చేస్తే హార్ట్ ఈజ్ కాంప్రమైజ్, ఈజ్ ఎ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్, ఈజ్ ఎ డయాబెటిక్ పేషెంట్. సో మెనీ అండర్లయింగ్ డిసీజ్ ఉన్నప్పుడు ఈ పైల్స్ కాంప్లికేషన్ అయితే ద లైఫ్ గ్యారంటీ బికమ్స్ లెస్. సో దెన్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ వస్తాయి. యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ ద సేఫ్టీ ఆస్పెక్ట్ ఆఫ్ ద పేషెంట్. సో అవర్ సజెషన్ ఈస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ గెట్ ద వెన్ యూ నో అబౌట్ ద డిసీజ్, కన్సల్ట్ ఎ గుడ్ ప్రాక్టాలజిస్ట్ ఆర్ ఎ సర్జన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాక్టాలజిస్ట్ అండ్ దెన్ గెట్ ఇట్ ట్రీటెడ్ ఇమీడియట్లీ. డాక్టర్ గారు, చికెన్ మటన్ తింటే ఈ పైల్స్ పెరుగుతాయి అనేది ఎంతవరకు నిజం? దీని నుంచి ఏంటి అంటే చికెన్ మటన్ అంటే ఏంటవుతుందంటే సార్, చికెన్ మటన్ యాజ్ ఇట్ ఈస్ ఇట్స్ అ హై ప్రోటీన్ వేర్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యర్ హెల్త్. బట్ వాట్ కాజెస్ ఎ ప్రాబ్లమ్ ఇస్ దట్ ద వే ఇట్ ఈస్ కుక్డ్ అండ్ ద వే ఇట్ ఈస్ టేకెన్. నోబడీ ఈట్స్ ఎ రా చికెన్ ఆర్ ఎ రా మటన్. అయితే అప్పుడు ఏమవుతుంది, దీంట్లో మసాలా వేస్తారు, ఆయిల్ వేస్తారు, దాన్ని బాగా కుక్ చేస్తారు, ఫ్రై చేస్తారు, దెన్ ఆల్ ద మసాలా అండ్ దెన్ విత్ ఇట్ బికమ్ సో టేస్టీ యూ కన్స్యూమ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. సో వాట్ హ్యాపెన్స్, ఆల్ ద కాండిమెంట్స్ అంటాం, స్పైసెస్, కాండిమెంట్స్, ఆయిల్, డీప్ ఫ్రై, ఆల్ దీస్ థింగ్స్ లీడ్ టు ప్రాబ్లమ్. స్టమక్ అప్సెట్ అవుతుంది, కాన్స్టిపేషన్ కొంతమందికి అవుతుంది, డైరియా అవుతుంది. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ అసోసియేటెడ్ then you have increase in the piles that is already existing. As it is, mutton chicken తినేస్తే మాకు piles వచ్చేస్తుంది అని wrong. It's a wrong concept. If you are having a stage 1 piles, it gets to stage 3, stage 2, stage 4, it may increase. And whatever it is there, piles ఉన్నదానికి కాంప్లికేషన్స్ వస్తాయి, బ్లీడింగ్ మొదలవుతుంది. లేదు స్టేజ్ 1, 2 ఉంది, 3, 4 వచ్చి ప్రొలాప్స్ అయిపోయింది బయటికి, ఆర్ థ్రాంబోసిస్ వచ్చింది, అదర్ కాంప్లికేషన్స్ క్యాన్ డెవలప్. చికెన్ మటన్ యాజ్ ఇట్ ఈస్, we don't subscribe to the theory that anything does anything to the piles, but all the condiments, the masala, the spices, all these things definitely lead to bowel habit irregularities that increases the existing piles, or very early stage unte then increase ayi it may cause whatever the existing stage perigipotundi. So this is the very important thing that you must remember. Food in moderate amount, food taken in a right quantity, that's important for your bowel habits and it is safe for your piles.